చీరలు ఉండొచ్చు కదా. అలాగే అమ్మ చీర, సీతారత్నం గారి చీర ఒకటే ఉండొచ్చు కదా. నేనేమైనా పొరపాటుగా ఆలోచిస్తున్నానేమో. అయ్యో, ఏంటో ఏం అర్థం కావట్లేదే. ఒరే విరాజ్, మామ్ చిన్న హెల్ప్ చేయాలరా. టెల్ మీ మామ్, నీకోసం ఏమైనా చేస్తాను. ఆనంద్తో పెళ్లి గురించి మాట్లాడరా. మామ్, కానీ నేను కొంచెం బిజీగా ఉన్నాను. బాయ్. అరే ఒరే ఒరే ఒరే, మరేంటి, అన్నయ్యతో తిట్టించాలని కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా? అలా ఎందుకు చేస్తాన్రా? మరి అన్నయ్యతో వెళ్లి పెళ్లి గురించి మాట్లాడితే తిట్టకుండా ఏం చేస్తాడు? అది కాదురా, మొన్న చైత్ర అడిగితే ఆలోచించి నిర్ణయం చెప్తాను అన్నాడు. అప్పుడు నువ్వే కదరా చైత్ర ఎందుకు నేను వెళ్ళి అడుగుతాను అన్నావుగా. అన్నానా? ఒరేయ్, ఆ స్మైలింగ్ చూశాన్రా, తను బాగా నచ్చింది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడరా. తప్పదంటావా? తప్పదురా, ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా మనం చెప్పేశాం. మళ్ళీ వాళ్ళు ఆశలు పెంచుకున్న తర్వాత ఆనంద్ రివర్స్ అయితే పాపం వాళ్ళు ఫీల్ అవుతారురా. అందుకే ముందే కనుక్కుంటే మనం ఫర్దర్ గా మాట్లాడొచ్చు. కాబోయే వదిన నాకు కూడా నచ్చింది మామ్. అందుకే కొంచెం రిస్క్ చేసి అన్నయ్యతో మాట్లాడతాను, ఏ విషయం కనుక్కుంటాను. నా బంగారు కొండ. ఏరా, లైవ్ మ్యూజిక్ షోకి ప్రాక్టీస్ చేస్తున్నావా? యా, ఫెంటాస్టిక్ గా. షో అయ్యేంత వరకు కోల్డ్ వేవి తీసుకోవద్దు. షూర్ షూర్ షూర్, హాజ్ యు విష్. అనే యాక్చువల్గా నీతో నేను మాట్లాడాలి. ఏంటి అది? అంటే అది నా మాట కాదు, మామ్ నన్ను పంపించింది. నీ కోసం సంబంధం చూశానని. అంటే అమ్మాయి నీకు బాగా తెలుసు. ఆలోచిస్తున్నావా, కోపడుతున్నావా? అనే ఆ అమ్మ చూసిన పెళ్లి సంబంధం నీకు ఓకేనా కాదా? జస్ట్ ఎస్ ఆర్ నో, ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మా అందరికీ ఆ అమ్మాయి బాగా తెలుసు, బాగా నచ్చింది. ఓన్లీ నీ ఒపీనియన్ కోసమే వెయిటింగ్. మీరెంత త్వరగా మీ నిర్ణయాన్ని చెప్తే మీ పేరెంట్స్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎస్ రా, నేను పెళ్లి చేసుకుంటాను. సూపర్ అనయ్య, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. మామ్ వచ్చావా? అన్నయ్య ఎస్ చెప్పాడు. అనయ్య సూపర్, ఫెంటాస్టిక్, ఇదొక వండర్ అనుకో. ఈ మాటలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీడు ఒప్పుకుంటాడని ఊహించాన్రా. అమ్మాయి అంత బాగుంటుంది కదా. ఏదేమైనా ఈరోజు పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలి అనే, నేను పెద్ద పార్టీ చేసుకుంటాను. బట్ నీ రిహార్సల్స్? ఇక షోస్ రిహార్సల్స్ అన్ని క్యాన్సల్, అన్ని నీ పెళ్లి తర్వాతే. నా బంగారం, నువ్వు పెళ్లి కొప్పుకోవడం చాలా సంతోషం. హలో, ఒప్పించింది నేను. నువ్వు నా వజ్రం రా. లక్ష్మి ఆంటీ, లక్ష్మి ఆంటీకి సీతారత్నం గారి ఫోటో పంపిస్తే ఏమైనా తెలుస్తుంది కదా. అయ్యో, అమ్మా చైత్ర. ఆంటీ పనిలో ఉన్నారా? చెప్పమ్మా, పర్వాలేదు. ఆంటీ, అర్జెంటుగా ఒక పని పడింది ఆంటీ మీతో.
చెప్పమ్మా పర్లేదు. ఆంటీ, మీకు ఫోటో పంపించాను. ఆ ఫోటోలో ఉన్న ఆవిడ మొన్న వైజాగ్ లో మా ఇంటికి వచ్చింది. మీరు హైదరాబాద్ వస్తే కనిపించింది. ఒకసారి చూసి చెప్తారా ఆంటీ? ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. అమ్మా చైత్ర, నా మొబైల్లో డేటా బ్యాలెన్స్ లేదనుకుంటామ్మా. ఫోటో ఓపెన్ అవ్వట్లేదు. అయ్యో ఆంటీ, చాలా అర్జెంట్ ఆంటీ. మీ నంబర్కి నేను డేటా బ్యాలెన్స్ వేపిస్తాను. అయ్యో అదేం వద్దమ్మా, నేను బయటే ఉన్నాను. వెళ్ళి డేటా బ్యాలెన్స్ వేయించుకుని కాల్ చేస్తాను. పర్లేదు ఆంటీ, నేను ఇప్పుడే వేయిస్తాను. అయ్యో వద్దమ్మా, నేను రీఛార్జ్ షాప్ కి దగ్గరలోనే ఉన్నాను. ఇప్పుడే వేయించి చూసి ఫోన్ చేస్తాను. సరే ఆంటీ, కొంచెం తొందరగా చూసి కాల్ చేయండి ఆంటీ, ప్లీజ్. అలాగేనమ్మా. అయ్యో ఏంటిది, నాకేం అర్థం కావట్లేదు. లక్ష్మి అంటే కన్ఫర్మ్ చేస్తే తప్పిస్తే నాకేం తెలిసేలా లేదు. ఛ! ఖచ్చితంగా ఈసారి అయితే సీతారత్నం గారిదే. మరి నేను ఆ రోజు రోడ్డు మీద చూసింది కూడా సీతారత్నం గారినేనా? అయితే మొన్న ముఖ్యమైన పనని చెప్పి సీతారత్నం గారు వెళ్ళింది వైజాగ్ లో మా ఇంటికా? అంటే మేం కలవకపోవడం వల్లే పని అవ్వలేదని నిరాశగా వెనక్కొచ్చారా? అంటే ఒకవేళ ఇవన్నీ నిజమైతే సీతారత్నం గారే మా అమ్మ. సుధాకర్, ఈ నెంబర్ కి డేటా బ్యాలెన్స్ ఏ తొందరగా. అన్న 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వు. అలాగే. ఏం బిస్కెట్లు? గుడ్ డే ఇవ్వండి. గుడ్ డే. తొందరగా వేయి సుధాకరు. వేస్తానక్క. సుధాకరు, తొందరగా చేయి రీఛార్జ్. ఒక్క నిమిషం అక్క, చేస్తాను. మరోసారి నెంబర్ చెప్పక్క. అయిపోయిందక్క, మెసేజ్ చూసుకోండి. రాలేదయ్యా ఇంకా. వస్తుంది చూడు. వచ్చింది. ఇప్పుడే చూశానమ్మా. ఆవిడేనా ఆంటీ? మా ఇంటికి వచ్చిన ఆవిడ మీకు రోడ్డు మీద కనిపించింది ఆవిడేనా? అవునమ్మా.
అమ్మా చైత్ర, చైత్ర, చైత్ర. ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదమ్మా. సరే ఆంటీ, ఉంటాను. జాగ్రత్తమ్మా. సీతారత్నం గారేనా మా అమ్మ? అమ్మ అనే పిలుపుకి రూపం సీతారత్నం గారా? అయ్యో, అమ్మని పక్కనే ఉంచుకొని ఇన్నాళ్ళు పిచ్చి దానిలో వెతకానే. అయ్యో, నాకు అమ్మ దొరికింది. దేవుడు కరుణించాడు, కరుణించాడు. కానీ ఇదంతా నిజమేనా లేక నా ప్రేమ? ఇదంతా నేను ప్రశ్నించుకునే బదులు అమ్మనే అడుగుదాం. అమ్మా, అమ్మా, అమ్మా. అక్క, సీతమ్మ బామ్మ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలీదు, బయటికి వెళ్ళడం చూశాను. మా అమ్మ సీతారత్నం గారి అయితే మాకు సంబంధించినవి ఏదో ఒకటి అమ్మ దగ్గర ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది.